Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ ఏఎస్ఓ 2022 కాన్సెప్ట్స్ కార్రిలేషను, రిలయబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కార్రిలేషన్ కోఎఫిషియంట్స్ అవి చూద్దాం. ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాను, కానీ కాన్సెప్ట్లు కొంచెం కష్టంగానే ఉన్నాయండి. ఇది డిగ్రీ లెవెల్లో పూర్తి గ్రిప్ ఉండే స్టూడెంట్స్ తప్ప ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు. కొంతమంది ఒక 2 క్వశ్చన్స్ అయితే సులభంగానే ఉన్నాయి, మిగతా 3 క్వశ్చన్లు కష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఇదైతే స్టాండర్డ్ క్వశ్చన్. ఇది టెస్ట్ ఫర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్రిలేషన్ కోఎఫిషియంట్. మనము ఇది టీ టెస్ట్ విత్ n-2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫాలో అవుతుంది. ఏ క్వశ్చన్ పేపర్లో అయినా ఈ క్వశ్చన్ జనరల్గా వస్తూ ఉంటుంది. అంటే మనము ఒక కార్రిలేషన్ కోఎఫిషియంట్ కనుక్కున్న తర్వాత దాని యొక్క సార్థకతని నిజంగా ఆ వేరియబుల్స్ మధ్య ఉందా లేదా టెస్ట్ చేసేదానికి అవి రెండు నాట్ రిలేటెడ్ అని చెప్పి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఈ టీ టెస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇది స్టాండర్డ్గా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. దీన్ని జనరల్గా r/√(1-r²/n-2)గా కూడా వేస్తారనమాట. ఈ n-2 పైకి వచ్చి ఇక్కడ మల్టిప్లై చేసింది కాబట్టి r/(n-2) అయింది. ఇది ఇంట్రా క్లాస్ కార్రిలేషన్ అనేది ఈ రేంజ్ ఇచ్చారు 0 నుంచి 1 లోపల. మనకు ఈ రిలయబిలిటీ టెస్ట్ చేసేదానికి ఈ ఇంట్రా క్లాస్ కార్రిలేషన్ అనే కాన్సెప్ట్ వాడతారనమాట. ఇప్పుడు స్టూడెంటైజ్డ్ పియర్సన్ కార్రిలేషన్ ఇది. అదేవిధంగా ఎగ్జాక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ వెన్ పాపులేషన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు. అది బిటా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ అనమాట. ఇందులో ఈ క్వశ్చన్ అడిగారు అనమాట ఇక్కడ. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చేయొచ్చు అనమాట. కొంత స్టాండర్డ్ ఎక్కువగానే ఉంది, మీరు కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు 81వ క్వశ్చను. ఇది క్వశ్చన్ ఇదే, అర్థమెటిక్ మీన్ ఆఫ్ బోత్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఈజ్. అంటే మనకు ఈ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ప్రాపర్టీస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ సిలబస్లో కార్రిలేషన్ వరకే ఇచ్చారు. రిగ్రెషన్ అనే మాట పెద్దగా ఇవ్వలేదు. కానీ కార్రిలేషన్ ఉంటే పక్కన రిగ్రెషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ బోత్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఈజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు కార్రిలేషన్ కోఎఫిషియంట్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు కార్రిలేషన్ కోఎఫిషియంట్, ఈక్వల్ టు కార్రిలేషన్ కోఎఫిషియంట్, స్క్వేర్ రూట్ ఆఫ్ కార్రిలేషన్ కోఎఫిషియంట్. కాబట్టి మనకు కానీ ఈ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ మీద పూర్తి అవగాహన ఉంటే వాటి ప్రాపర్టీస్ మీద మనము ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ చూద్దాము. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఈజ్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ స్క్వేర్ అనమాట. అంటే BYX ఇంటూ BXY మస్ట్ బి ఈక్వల్ టు R². అదొక ప్రాపర్టీ. రెండోది, దీంట్లో నుంచి మనకేమొస్తుంది, బోత్ సైడ్స్ మనము రూట్ చేసామనుకోండి, దీనికి రూట్ అవుతుంది, దీనికి రూట్ వెళ్ళిపోతుంది. R ఈజ్ ఈక్వల్ టు +or- BYX ఇంటూ BXY అని చెప్పి నిన్న కూడా చూసాము. ఇది ఇక్కడ బోత్ కోఎఫిషియంట్స్ హ్యావ్ సేమ్ సైన్, అది ఇంపార్టెంట్. ఇప్పుడు BYXకి ప్లస్ ఉంటే BXYకి కూడా ప్లస్సే ఉండాలి, ఒకదానికి మైనస్ ఉంటే ఇంకోదానికి కూడా మైనస్సే ఉండాలి. అవి మనం ఆల్రెడీ చూసాము. ఈ స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ కాన్సెప్టే నేను ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అని చేశాను కదా. ఈ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అనేటివి ఆరిజిన్ మారితే మారుతాయి, కానీ స్కేల్ మారితే మారవు. కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ మారితే మారవు, స్కేల్ మారితే మారుతాయి అనమాట. కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్. అది కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది రిపీట్ అయింది. 1 కోఎఫిషియంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే అదరు ఖచ్చితంగా లెస్ దాన్ 1 అవ్వాలి. ఇది ఒక ప్రాపర్టీ అనమాట. వీటి మీద జనరల్గా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మామూలుగా మనకు AM ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు GM ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు HM అని ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. కాబట్టి ఇక్కడ జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఈజ్ నథింగ్ బట్ కార్రిలేషన్ కోఎఫిషియంట్. కాబట్టి ఇది మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు R అవుతాయి అనమాట. అదే మనం అడిగిన క్వశ్చన్. ఈ ప్రాపర్టీ మీదనే మనకు క్వశ్చన్ వచ్చింది. ఇది రిపీట్ అయింది. 7వది 5వది ఒకటే. ఇఫ్ 1 రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఎక్సీడ్స్ యూనిటీ, ది అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ. నేను ఇక్కడ
వర్డ్స్లో ఉంది కాబట్టి మర్చిపోయి మళ్ళీ ఇంకోసారి దీన్ని లెటర్స్లో ఇక్కడ రాశాను. ఇబ్బంది ఏం లేదు. మనం అడిగింది ఏమి, బోత్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ కెనాట్ ఎక్సీడ్ 1 సైమల్టేనియస్లీ. ఒకటి ఏదో ఒకటి కన్నా ఎక్కువ అవ్వాలి, రెండోది అయ్యేదానికి లేదు. ఇప్పుడు ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఈ ప్రాపర్టీస్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేదానికి నేను ఇట్లా మైండ్ మ్యాప్ లాగా ఇచ్చాను. రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. సేమ్ సైన్ ఉండాలి, ఒక రెండింటికి వేరే వేరే సైన్ ఉండేదానికి లేదు. ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజన్, డిపెండెంట్ ఆన్ స్కేల్. మనకు ఇందులో నుంచే ఇది వస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బిఎక్స్వై ఇంటూ బివైఎక్స్. ఏఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం. ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీస్ మీదైనా మనకు ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ మైండ్ మ్యాప్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ ఆఫ్ 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బివైఎక్స్ ఇంటూ బిఎక్స్వై. కాబట్టి ఈ బివైఎక్స్ ప్లస్ బిఎక్స్వై బై 2 మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బివైఎక్స్ ఇంటూ బిఎక్స్వై. కాబట్టి ఇందులో నుంచి దేర్ ఫోర్ arithmetic mean of regression coefficients is always greater than or equal to correlation coefficient. am is greater than or equal to gm. gm అనేది correlation coefficient కి సమానం కాబట్టి am is always greater than or equal to r. మనకి ఇక్కడ greater than or equal to correlation coefficient అనే ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ less than or equal to r అనేది రాంగ్, బికాజ్ am is always greater than or equal to 0. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్. ఒకవేళ మీరు మిగతా ఎలిమినేషన్ ద్వారా మనం కరెక్ట్ ఆన్సర్ కనుక్కోగలుగుతామేమో అనేది. ఈక్వల్ టు కార్లేషన్ కోఎఫిషియంట్ ఓన్లీ ట్రూ. ఎప్పుడు ట్రూ అవుతాయి? బిఎక్స్వై మస్ట్ బి ఈక్వల్ టు బిఎక్స్ అయినప్పుడు ట్రూ అవుతాయి, నాట్ ఆల్వేస్ ట్రూ. స్క్వేర్ రూట్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్ అనేది ఇటువంటి ఫార్ములానే లేదనమాట, నో ఫార్ములా ఎగ్జిస్ట్స్. మనకు దాని మీద పూర్తి అవగాహన ఉంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. వాడు ఏం చేస్తాడంటే ఈ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ప్రోడక్ట్ ఆర్ స్క్వేర్ అనమాట. దీంట్లో ఏఎం జిఎం, ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం ఈక్వల్ టు అనేది మనకు వాడు కన్ఫ్యూజ్ చేసేదానికి చూస్తాడు. ఆప్షన్ 1 కరెక్ట్. ఇప్పుడు రెండవ క్వశ్చన్, వెన్ ఓవరాల్ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ప్యూర్లీ డ్యూ టు dispersion among the categories and not at all due to dispersion within the individual categories, then the value of the correlation ratio. ఇక్కడ మనకు కార్లేషన్ రేషియో గురించి అడిగారు. కార్లేషన్ రేషియో గురించి తెలుసుంటే తప్ప మనం దీన్ని ఆన్సర్ చేయలేము. ఇక్కడ కార్లేషన్ రేషియో అనే కాన్సెప్ట్ ఏమంటే, దాని డెఫినేషను, ఇట్ మెజర్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ ఏ క్వాంటిటేటివ్ వేరియబుల్ అండ్ ఏ కేటగారికల్ వేరియబుల్. నేను క్వాంటిటేటివ్ అనేది మనం మెజర్ చేయగలిగేది, కేటగారికల్ అనేది మనము డివిజన్ చేయగలిగే వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని ఇది మెజర్ చేస్తుంది. దీని అప్లికేషన్స్ ఏమున్నాయంటే, యూజ్డ్ వెన్ రిలేషన్షిప్ మే బి నాన్ లీనియర్. మనకి లీనియర్ రిలేషన్షిప్ లేకుండా నాన్ లీనియర్ రిలేషన్షిప్ అయినప్పుడు ఈ కార్లేషన్ రేషియో అనేది యూజ్ చేస్తాము. ఇట్ మెజర్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ కేటగిరీస్ ఆన్ ఎ న్యూమరికల్ వాల్యూ. కేటగిరీస్కి వాటి యొక్క ఫలితము న్యూమరికల్ వాల్యూస్ మీద ఎలా ఉంటుంది, వాటి మధ్య అసోసియేషన్ ఎలా ఉంటుంది అనేది చూస్తుంది. ఎక్కువగా అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్లో యూజ్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ ఆఫ్ ది వేరియేషన్, టోటల్ వేరియేషన్ ఈజ్ డ్యూ టు డిఫరెన్సెస్ అమాంగ్ గ్రూప్స్. దాన్ని టెస్ట్ చేయడానికి ఈ కార్లేషన్ రేషియో అనమాట ఇది. ఇక్కడ ఫార్ములా ఏమంటే, దీనికి రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ గ్రూప్స్ డివైడెడ్ బై టోటల్, సిగ్మా స్క్వేర్ టోటల్, సిగ్మా స్క్వేర్ బిట్వీన్ సమా స్క్వేర్స్ బిట్వీన్ డివైడెడ్ బై సమా స్క్వేర్ టోటల్ అనమాట ఇది. ఇక్కడ సమా స్క్వేర్స్ టోటల్ అనేది ఈ బిట్వీను విత్ ఇన్ గ్రూప్స్ స్క్వేర్స్ యాడ్ చేస్తే వస్తుంది. సిగ్మా స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు సమా స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సమా స్క్వేర్స్ బిట్వీన్ గ్రూప్స్, సమా స్క్వేర్స్ విత్ ఇన్ గ్రూప్ అనమాట. ఇక్కడ సిగ్మా స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ గ్రూప్ వేరియన్స్, ఇది విత్ ఇన్ గ్రూప్ వేరియన్స్, ఇది టోటల్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ టీ. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్లో ఏమిచ్చా, ఇక్కడ ప్రశ్న ఏమిచ్చాడు చూడండి, వెన్ ది ఓవరాల్ శాంపుల్ డిస్పర్షన్ ఈజ్ ప్యూర్లీ డ్యూ టు ది డిస్పర్షన్ అమాంగ్ ది కేటగిరీస్. అంటే కేటగిరీస్ మధ్యలో ఉంది డిస్పర్షన్, నాట్ ఎట్ ఆల్ డ్యూ టు డిస్పర్షన్ విత్ ఇన్ ది ఇండివిజువల్ కేటగిరీస్. అంటే విత్ ఇన్ కేటగిరీస్లో ఏం డిస్పర్షన్ లేదు అన్నాడు, కాబట్టి దాన్ని మనం జీరోగా తీసుకోవాలన్నమాట. అంటే ఏంది, ఇక్కడ ఈ బిట్వీన్ ఉందంట, విత్ ఇన్ లేదు, విత్ ఇన్ జీరో అయిపోయింది. కాబట్టి మనకేమి ఇచ్చాడు, టోటల్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్ప్లిటెడ్ ఇంటూ
బిట్వీన్ గ్రూప్స్ అండ్ విత్ ఇన్ గ్రూప్స్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్లో వస్తుంది. ఇక్కడ మెజర్స్ ది ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ వేరియేషన్ ఎక్స్ప్లెయిన్డ్ బై గ్రూప్ డిఫరెన్సెస్. ఇది కార్రిలేషన్ రేషియో కాన్సెప్ట్ అప్లికేషన్ అనమాట. ఇప్పుడు మనకు బై డెఫినేషన్ ఆఫ్ కార్రిలేషన్ రేషియో దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బిట్వీన్ డివైడెడ్ బై సిగ్మా స్క్వేర్ టోటల్. ఇక్కడ సిగ్మా స్క్వేర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ డిస్పెర్షన్ ప్లస్ టోటల్ విత్ ఇన్ డిస్పెర్షన్ అనమాట. విత్ ఇన్ డిస్పెర్షన్ వీళ్ళు ఏమి ఇచ్చారు, ఇక్కడ బిట్వీన్ విత్ ఇన్ టోటల్ ఇది ఆల్రెడీ చెప్పాను. దీని రేంజ్ ఏమంటే 0 నుంచి 1 వరకే ఉంటుంది అనమాట. ఇది ఈ కార్రిలేషన్ రేషియో రేంజ్ 0 నుంచి 1 వరకే ఉంటుంది. టోటల్ వేరియేషన్ కెన్ బి స్ప్లిటెడ్ ఇంటూ బిట్వీన్ అండ్ విత్ ఇన్. మనకి ఇక్కడ విత్ ఇన్ గ్రూప్స్ 0 అని ఇచ్చేసాడు. ఇక్కడ అంటే ఏమవుతుంది, సిగ్మా స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బి అయిపోతుంది. విత్ ఇన్ గ్రూప్ 0 అయిపోయింది కాబట్టి సిగ్మా స్క్వేర్ బి డివైడెడ్ బై సిగ్మా స్క్వేర్ బి రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మనకు రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, దేర్ ఫోర్ రో ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. రూట్ వేస్తే రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఆన్సర్ ఏమి, ఇక్కడ బిట్వీన్ అనేది ఉంది, విత్ ఇన్ అనేది ఏం లేదు, 0 అనమాట. బిట్వీన్ అయితే ఉంది, విత్ ఇన్లో 0 ఉంది. టోటల్ ఇది, ఈ రెండింటిని కలుపుకోవాలి. కాబట్టి మనకు సిగ్మా స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బి అయిపోతుంది. హెన్స్ మన కార్రిలేషన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రూట్ వేసుకుంటే రూట్ 1 అయిపోతుంది అనమాట. కాబట్టి టోటల్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ ప్లస్ విత్ ఇన్ ఈజ్ 0, దేర్ ఫోర్ రో ఈజ్ ఈక్వల్ టు 1. కార్రిలేషన్ రేషియో నెవర్ నెగటివ్, మనం ఎలిమినేషన్ చేయొచ్చు అనమాట. ఇది నెవర్ నెగటివ్. అక్కడ ఏదో కొంత రిలేషన్షిప్ ఉందని చెప్పాడు, నో రిలేషన్షిప్ అయితే రెండో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇన్ఫినిటీ అనేది ఆల్వేస్ మనకి ఇది రేంజ్ కానీ మనకు తెలిసింది అనుకోండి, 0 నుంచి 1 వరకు ఉందనుకోండి, ఈ -1ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయచ్చు, ఇన్ఫినిటీని ఎలిమినేట్ చేయొచ్చు. అది 0నా 1 మనకు కావాలనుకుంటే నో రిలేషన్షిప్ లేదు, మనకు విత్ ఇన్ 0 ఉంది కానీ బిట్వీన్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్గా 1కి ఈక్వల్ అయిపోయింది అనమాట. కాబట్టి మనకు ఎగ్జామ్ ట్రాప్ ఏమంటే పియర్సన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దాని రేంజ్ -1 నుంచి +1 వరకు ఉంటుంది. దిస్ కెన్ బి నెగటివ్, కానీ కార్రిలేషన్ రేషియో కెనాట్ బి నెగటివ్, నెవర్ నెగటివ్ అనమాట. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కార్రిలేషన్ అనేది పియర్సన్ కార్రిలేషన్ రేషియో దీని రేంజ్ 0 to 1, దీని రేంజ్ -1 to +1. ఇది మనకు ఆ ఐడియా కానీ ఉంటే టోటల్ వేరియేషన్ బిట్వీన్ ప్లస్ విత్ ఇన్ 0 అయిపోయింది, n ఈజ్ ఈక్వల్ టు 1, ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంట్రా క్లాస్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ ఐసిసి, ఇది 0.782 అని ఇచ్చాడు అనమాట. దెన్ ది ఎగ్జామ్స్ కెన్ బి రేటెడ్ విత్ డాష్ రిలయబిలిటీ బై డిఫరెంట్ రేటర్స్ అన్నారు అనమాట. ఈ ఇంట్రా క్లాస్ కార్రిలేషన్ అనేది ఏంది కాన్సెప్ట్ మనం తెలుసుకుందాము. ఇది గుడ్ అనేది మనకు వస్తుంది, దీనికి రేంజ్ ఇచ్చేస్తున్నారు. ఐసిసి రేంజ్ మనము పూరు, మోడరేటు, గుడ్డు, ఎక్సలెంట్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది అవి స్టాండర్డ్గా ఇచ్చేస్తున్నారు అనమాట. ఈ ఇంట్రా క్లాస్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఇట్ మెజర్స్ ది డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ రిలయబిలిటీ అమాంగ్ మెజర్మెంట్స్ బిలాంగింగ్ టు ది సేమ్ గ్రూప్ అనమాట. అది దాని డెఫినేషన్. ఇక్కడ దీన్ని దేంట్లో వాడతారంటే రిలయబిలిటీ అనాలిసిస్లో, ఇంటర్ రేటర్ అగ్రిమెంట్లో, రీటెస్ట్ కన్సిస్టెన్సీలో, మెడికల్ అండ్ సైకలాజికల్ స్టడీస్లో, క్వాలిటీ కంట్రోల్లో వీటిని వాడతారనమాట. దీని రేంజ్ ఈ ఇంట్రా క్లాస్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ రేంజ్ 0 నుంచి 1 మధ్యలో ఉంటుందన్నమాట. కాబట్టి లార్జర్ వాల్యూస్ ఇండికేట్ బెటర్ రిలయబిలిటీ, అంటే ఈ 1కి దగ్గర అయ్యే కొద్దికి ఆ రిలయబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ 0 నుంచి 0.5 వరకు ఉందనుకోండి పూర్ అనమాట, 0.5 నుంచి 7.5 వరకు ఉంటే మోడరేట్, 0.75 నుంచి 0.9 వరకు ఉంటే గుడ్, 0.9 నుంచి 1 వరకు ఉంటే ఎక్సలెంట్. ఇది రేంజ్ ఇచ్చేశారు. ఐసీసీ వాల్యూ <0.5 అయితే పూర్ అనమాట. ఈ రేంజ్ ఇచ్చేశారు, మోడరేట్, గుడ్, ఎక్సలెంట్. కాబట్టి మనకేమిచ్చాడు, ఐసీసీ గివన్ 0.782 ఫ్రమ్ ది క్లాసిఫికేషన్ టేబుల్ ఇట్ ఈస్ బిట్వీన్ 0.75 అండ్ 0.90. కాబట్టి మనం ఏమి ఇవ్వాలి, గుడ్ రిలయబిలిటీ. దేర్ ఫోర్ గుడ్ రిలయబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఉంటే గుడ్ రిలయబిలిటీ అనమాట. ఇప్పుడు బిలో 50% అయితే పూరు, 50 to 75% అంటే మోడరేటు, 75 to 90% ఐసీసీ ఉంటే గుడ్, ఎక్సలెంట్ అయితే 90 కన్నా ఎక్కువ అయితే గుడ్ అనమాట. 75 మార్క్స్ ఇన్ ఎగ్జామ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్, 90+ మార్క్స్ అనేది ఎక్సలెంట్ గ్రేడ్ వస్తున్నారు ఐసీసీ ప్రకారం. కాబట్టి ఇక్కడ పూరు అనేది లేదనమాట. పూరు రావాలంటే 0.50 కన్నా తక్కువ ఉండాలి. మోడరేట్ అనేది 0.75 వరకే ఎండ్ అయిపోతుంది,
0.75 తర్వాత 0.782 ఇచ్చాడు కాబట్టి గుడ్. ఎక్సలెంట్ అనేది 0.9 కన్నా ఎక్కువ రావాలి. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో మనం ఇలాగా చూసుకోవచ్చు అనమాట. దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ అమాంగ్ కార్రిలేషన్ డిస్ట్రిబ్యూషన్స్. ఈ కార్రిలేషన్ కోఎఫిషియంట్ అనేది 3 రకాలైన డిస్ట్రిబ్యూషన్స్ని ఫాలో అవుతుంది. ఇది రో జీరో అంటే పాపులేషన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ జీరో అయినప్పుడు ఇది బీటా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. జనరల్గా శాంపుల్ సైజ్ n గ్రేటర్ దాన్ 40 అయినప్పుడు ఫిషర్ జెట్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తాము, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. అదేవిధంగా శాంపుల్ సైజ్ లెస్ దాన్ 30 అయినప్పుడు స్టూడెంటైజేషన్ చేయాలి, స్టూడెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. టెస్ట్ ఫర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ శాంపుల్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ అది అది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ విత్ n-2. n అనేది శాంపుల్ సైజు, స్టూడెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది విత్ n-2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది స్టాండర్డ్గా ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నాడండి, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నేను కామన్ టెస్ట్ స్టాటిస్టిక్స్ వాటి డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇచ్చాను. మన తెలంగాణ నుంచి ఏఎస్ఓ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇక్కడ అది యూజ్ అవుతుంది. మన వాళ్ళు కూడా తెలిసిపెట్టుకుంటే మంచిది. స్టాటిస్టిక్స్లో ఇది ఈ టెస్ట్ స్టాటిస్టిక్ జెడ్ టెస్ట్ స్టాటిస్టిక్ అనేది x మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n. ఈ కింద ఉండేది స్టాండర్డ్ ఎర్రర్ అనమాట. ఇక్కడ మ్యూ అనేది పాపులేషన్ మీన్ అనమాట, ఎస్ అనేది స్టాండర్డ్ డీవియేషన్, శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. కాబట్టి సిగ్మా స్క్వేర్ అనేది వేరియన్స్, అలా గుర్తుపెట్టుకోండి. S1 స్క్వేర్ అంటే శాంపుల్ వేరియన్స్, ఇది శాంపుల్ వేరియన్స్, రెండు గ్రూపుల మధ్య శాంపుల్ వేరియన్స్ అనమాట. R అంటే కార్రిలేషన్ కోఎఫిషియంట్, n అంటే శాంపుల్ సైజ్. కాబట్టి ఈ జెడ్ అనేది జెడ్ స్టాటిస్టిక్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఎందుకు వాడతారు? టెస్టింగ్ పాపులేషన్ మీన్ వెన్ సిగ్మా ఈజ్ నోన్. అదేవిధంగా స్టూడెంట్ టీ టెస్ట్ టెస్టింగ్ పాపులేషన్ మీన్ వెన్ సిగ్మా ఈజ్ అన్నోన్. దీని మీద కూడా చాలాసార్లు క్వశ్చన్లు అడుగున్నారు, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మన సిలబస్లో లేదు ఇది, మనం కార్రిలేషన్ కోఎఫిషియంట్ వరకే చూద్దాము, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్యూర్గా స్టాటిస్టిక్స్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ కై స్క్వేర్ అనేది n-1 s స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్. ఈ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అనేది టెస్టింగ్ పాపులేషన్ వేరియన్సెస్కి యూజ్ చేస్తారు. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇది రేషియో ఆఫ్ టూ కై స్క్వేర్ వేరియట్స్ని ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అనమాట, విత్ దేర్ కరస్పాండింగ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. కంపేరింగ్ టూ వేరియన్సెస్ అండ్ అనోవాలో ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ని మనం ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి అనమాట. ఇక్కడ అప్లికేషన్ అది. అదేవిధంగా స్టూడెంట్ టీ టెస్ట్, ఈ టీ ఈజ్ ఈక్వల్ టు ఇది స్టూడెంట్ టీ టెస్ట్ని ఫాలో అవుతుంది. టెస్టింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పియర్సన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్. మనం కనుక్కున్న పియర్సన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ యొక్క సార్థకతని పరీక్షించడానికి మనము ఈ టెస్ట్ వాడతాము, స్టూడెంట్ టీ టెస్ట్ విత్ n-2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అది గుర్తుపెట్టుకోండి, ఇది టెస్ట్ స్టాటిస్టిక్. డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఫాలోస్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్. ఫర్ పియర్సన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ ది స్టూడెంటైజ్డ్ స్టాటిస్టిక్ ఫాలోస్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ విత్ n-2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. కాబట్టి మన ఆబ్జెక్టివ్ ఏమి? టు టెస్ట్ వెదర్ ది పాపులేషన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ రో ఈజ్ ఈక్వల్ టు 0 or not. We transform the sample correlation coefficient into statistic having a known distribution. మనము ఈ ట్రాన్స్ఫర్మేషన్నే మనము స్టూడెంటైజ్డ్ పియర్సన్ కార్రిలేషన్ అంటాము. ఇట్ ఫాలోస్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ శాంపుల్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ స్టూడెంటైజ్ చేస్తాము, టీ టెస్ట్ స్టాటిస్టిక్ని ఫాలో అవుతుంది. టెస్ట్ స్టాటిస్టిక్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 - r స్క్వేర్ బై n-2. మనం n-2 పైకి న్యూమరేటర్ని వచ్చి మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇది ఫాలోస్ టీ డిస్ట్రిబ్యూషన్ విత్ n-2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ టు టెస్ట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ పాపులేషన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్. ఇక్కడ స్మాల్ r అనేది శాంపుల్ కార్రిలేషన్ కోఎఫిషియంట్, n శాంపుల్ సైజ్. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అయితే స్టూడెంట్ టీ టెస్ట్ని ఫాలో అవుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. ఫర్ n pairs ఆఫ్ an uncorrelated bivariate normal distribution, the sampling distribution of a studentized Pearson correlation coefficient follows n-1 కాదు, n-1 కాదు, ఇది స్టూడెంట్ డిస్ట్రిబ్యూషన్, ఇది కరెక్ట్, n-2 ఈ రెండో ఆప్షన్ కరెక్ట్. కై స్క్వేర్ కాదు, కై స్క్వేర్ కాదు, ఇవి రెండు తప్పు అనమాట. కాబట్టి మనము బిహైండ్ ది కాన్సెప్ట్, బిహైండ్ ది క్వశ్చన్ ఏమి? మనం పియర్సన్ కార్రిలేషన్, స్టూడెంటైజ్డ్ పియర్సన్ కార్రిలేషను టీ టెస్ట్ స్టాటిస్టిక్ ఇది టీ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n-2 అనమాట. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక నీట్గా చార్ట్స్ ఇస్తున్నాను. కార్రిలేషను, రిగ్రెషన్ లైను, 2 పారామీటర్స్ ఎస్టిమేటెడ్, 2 పారామీటర్లు ఎస్టిమేట్ చేయాలి. కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రెండింటిని తీసేయాలి మనం ఎన్లో నుంచి, అది దానికి కాన్సెప్ట్ ఉండేదన్నమాట. కాబట్టి ఎలిమినేషన్ ఏమి?
రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ఇది. కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ విత్ రాంగ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, రాంగ్ డిస్ట్రిబ్యూషన్ chi² అనేది లాస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మనం ఏం చేయాలి, 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లాస్ అయిపోతుంది అనమాట ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ ఆల్రెడీ ఇది చెప్పాను, డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేటెడ్ విత్ కారిలేషన్, శాంపుల్ కారిలేషన్ కోఎఫిషియంట్ స్మాల్ ఆర్ రో ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది బీటా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ కారిలేషన్ కోఎఫిషియంట్ ఇది. స్టూడెంటైజ్డ్ కారిలేషన్ అనేది స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ని n-2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్తో ఫాలో అవుతుంది. టెస్టింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కారిలేషన్. ఇక్కడ ఫిషర్ జెట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెప్పాను, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/, న్యాచురల్ లాగర్థం 1 + r/1 - r అనమాట. ఇక్కడ ఆర్ అనేది శాంపుల్ కారిలేషన్ కోఎఫిషియంట్. మనకి ఇది నార్మల్, అప్రాక్సిమేట్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. అందుకే n greater than 30 అని చెప్పాను. కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ అండ్ హైపాథసిస్ టెస్టింగ్లో దీని యొక్క అప్లికేషను, ఫిషర్ జెట్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క అప్లికేషన్ ఉందన్నమాట. ఇక్కడ అబ్జర్వేషన్ ఏమంటే కార్లేషన్ కోఎఫిషియంట్ గివ్స్ రేస్ టు 3 ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూషన్స్, బీటా, స్టూడెంట్ టీ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్. మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంపుల్ కార్లేషన్ కోఎఫిషియంట్ గురించి క్వశ్చన్ అడిగాడు. ది ఎగ్జాక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంపుల్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఆర్ డిపెండ్స్ అపాన్ ది పాపులేషన్ కార్లేషన్ కోఎఫిషియంట్ రో. ఇఫ్ rho not equal to 0, the distribution is complicated. If rho is equal to 0, the exact density becomes a beta distribution. This result is useful for testing the significance of correlation. Population, correlation, distribution of R. దీని మీద ప్రశ్న అడిగాడు ఇక్కడ. ఫర్ డేటా సైజ్ n that follow a bivariate normal distribution with 0 population correlation coefficient. క్లియర్గా అడిగాడు. The exact density function of f of r, ఇక్కడ ఏది డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఆర్ అడిగాడు అనమాట. ఫర్ ది శాంపుల్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఆఫ్ ది నార్మల్ బైవేరియటీస్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఒకే రకంగా ఉన్నాయి. వాటి యొక్క 1 - r²/n-1/2 ఒకదానికి ఇచ్చాడు. మిగతా కింద న్యూమరేటర్ ఒకటే ఉంది, చూడండి న్యూమరేటర్ ఒకటే ఉంది. మనకు ఇక్కడేమో దీనికి /2, ఇది /2 ఇచ్చాడు. ఇక్కడ n-1 ఫస్ట్ దానికి, రెండో దానికి n-2, మూడో దానికి n-3, నాలుగో దానికి n-4. మనకి ఈ n-4/2 అనేది మీది కరెక్ట్ అనమాట. మిగతా 4 ఆప్షన్స్ ఒకే రకంగా ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, n-4/2 అనేది తెలుసుంటే తప్ప దీన్ని మనం గుర్తుపెట్టలేము. వెన్ rho is equal to 0, ది ఎగ్జాక్ట్ డెన్సిటీ ఆఫ్ ఆర్ ఈజ్ గివన్ బై, ఇది డెన్సిటీ ఫంక్షన్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ f of r is equal to మనము 1 - r²/n-4/2, ఇది కరెక్ట్. కింద బీటా డిస్ట్రిబ్యూషన్ విత్ 1/2, n-2/2. దీంతో ఈ 2 పారామీటర్స్తో బీటా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి. మన కార్రిలేషన్ కోఎఫిషియంట్ రేంజ్ -1 to +1. ది శాంపుల్ కార్రిలేషన్ ఫాలోస్ ఏ బీటా డిస్ట్రిబ్యూషను, దాని యొక్క డెన్సిటీ ఫంక్షన్ ఇది. కాబట్టి ఎగ్జాక్ట్ డెన్సిటీ బీటా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి అన్నమాట. కాబట్టి అండర్స్టాండింగ్ ది ఫార్ములా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు f of r ఇజ్ ఈక్వల్ టు, ఇది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, న్యూమరేటరు 1 - r²/n-4/2, డినామినేటర్ బీటా ఫంక్షన్. బీటా ఫంక్షన్, బీటా డిస్ట్రిబ్యూషన్ కాదు, ఇది బీటా ఫంక్షన్. ఇక్కడ రో ఇజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు బీటా హీరో అయిపోతుంది. దాని యొక్క న్యూమరేటర్ ఇది అనమాట. మనకు ఈ న్యూమరేటరే రాంగ్ ఇచ్చాడు, కింద అన్నిటికీ డినామినేటర్ ఒకటే ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్పోనెంట్ n-1/2 ఇచ్చాడు, రెండోది n-2/2 అని ఇచ్చాడు, మూడోది n-3/2 అని ఇచ్చాడు, నాలుగోది కరెక్ట్ n-4/2 అనేది కరెక్ట్ అనమాట. కాబట్టి పాపులేషను రో ఈజ్ ఈక్వల్ టు 0, బీటా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి. ఎక్స్పోనెంట్ మనం ఒకటి మారింది, కాబట్టి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది. మా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం ఇంత డీప్గా కార్రిలేషన్ కోఎఫిషియంట్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో ఇంత డీప్గా స్టడీ చేయము. ఎగ్జామినేషన్లో అడిగేశారు 2022 ఏఎస్ఓ ఎగ్జామినేషన్లో. అదే 2025లో ఇంత డీప్గా అయితే అడగలేదు. కాబట్టి మనకు ఎందుకు కాన్సెప్ట్ చూసాము, మనకు ఎటువంటి క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉందో మనం తెలుసుకున్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్త పడి, ఎక్స్ట్రీమ్లో కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు, పేపరు హైయర్ ఆర్డర్ థింకింగ్ లెవెల్స్ అడిగినప్పుడు ఇది మెమరీనే, ఎందుకంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన, దీంట్లో ఏం అప్లికేషన్ లేదు, ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అన్నారు. అయినా మన మెమరీ అయినా కూడా మనకు అర్థమైతే తప్ప చేయలేము, అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిగ్రీ లెవెల్లో అయితే దీన్ని మనం డిస్కస్ చేయము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ చాట్ జీపీటీ.